ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి మేల్కొలుపు ప్రార్థన వీక్షకులకు ప్రభు నామములో శుభములు. అదేవిధంగా దేవుని యొక్క సేవకునిగా ఆశీర్వాదములు కూడా ప్రకటన చేయుచున్నాను. మీరందరూ కూడా మంచి స్థితిలో వర్ధిల్లుచున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసము ప్రారంభించటానికి గల ఉద్దేశము, మీరు మంచి క్రైస్తవ విశ్వాసాన్ని, అలాగే క్రైస్తవ భక్తిని మీరు అలవరుచుకోవాలని, మీ దినచర్యలన్నీ కూడా ప్రభు ద్వారా ప్రారంభించబడాలని, మంచి పలుకుడు ద్వారా, ప్రార్థన ద్వారా, మంచి అనుభవం ద్వారా మీ యొక్క రోజును ప్రారంభించాలని, దాని ద్వారా మంచి ఫలితాలు, మంచి ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి ఉన్నాం. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి పరిచర్య. దీని కొరకు ఎంతో సమయం వెచ్చించాలి. దీని కొరకు మరి మనుషులు మరి తీక్షణంగా, అంటే శ్రద్ధ పట్టి పని చేయాలి. దీనికోసము అన్నిటినీ వదులుకొని పని చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల మరి ఒక చిన్న యుద్ధమే జరుగుతుందని చెప్పడానికి అతిశయోక్తి అయితే కాదు. ప్రియ సహోదరుడా, దానికి గల కారణం ఇంత ప్రయాస, యుద్ధము లాంటి ఒక ప్రయాస ఎందుకు చేస్తున్నామండి, ఎందుకు పడుతున్నామండి అంటే, మిమ్మల్ని మీ యొక్క ప్రారంభ గడియల్లోనే, ఆ రోజు యొక్క ప్రారంభ గడియల్లోనే వాక్యము ద్వారా మిమ్మల్ని పలకరించడం ద్వారా, వాక్యమును మీకు చేరువ చేయడం ద్వారా, వాక్యమును మీకు మరి పరిచయం చేయడం ద్వారా మీరు బలపరచబడాలని, ఈ వాక్యమును బట్టి సత్ఫలితాలు మీరు సాధించాలని, ఈ ప్రార్థన ప్రారంభాన్ని బట్టి మీ రోజంతా కూడా దీవెనకరంగా మార్చబడాలని. ఎందుకంటే ఇది మా యొక్క మంచి ఉద్దేశము. ఈ మంచి ఉద్దేశము ఖచ్చితంగా మంచి ఫలములు ఇస్తుందని మా యొక్క నమ్మకం. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుందని చెప్పబడుతోంది. మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాలను ఇస్తుంది. అలాగే మంచి ఉద్దేశం ఎప్పుడు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మంచిని మీకు పరిచయం చేయడం ద్వారా ఈ మంచి మీ జీవితాల్లో ఫలించి మీరు కూడా మంచి ఫలములు పొందుకుంటారని మా యొక్క ప్రయాస. ప్రియ సహోదరుడా, నీ దినచర్యను మంచి ఉద్దేశంతో ప్రారంభించు, మంచి ఫలములను చూడగలుగుతావు. నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము వినుట, ఆయన యందు ప్రార్థన చేయుట, ఆయన యందు ఆనందించుట, ఇంతకు మించినటువంటి మంచి పని మరొకటి లేదు. కాబట్టి నీ దినచర్య ఈ మంచి పనితో ప్రారంభించడం వలన నీ దినములో, నీ రోజులో మంచి ఫలాలను చూడగలుగుతావు. మంచి రిజల్ట్ అనేది నువ్వు చూడగలుగుతావు. మంచి ఆశీర్వాదం అనేది నువ్వు చూడగలుగుతావు. మేము ఇంత భారపూరితమైనటువంటి ప్రయాసను చేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ఇది మంచి ప్రయాస, మంచి ఉద్దేశము, మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి మరి బుద్ధిని కలిగి మేము ఈ ప్రయాసను కలిగి చేస్తున్నాం. ఎందుకంటే ఒక రోజున ఇది మహావృక్షమై మంచి ఫలములను అందిస్తుందనే ఉద్దేశంతో మేము మంచి చేస్తున్నాం. కాబట్టి మంచి ఫలములు మేము పొందుకుంటామనే నమ్మకం మాకుంది. ప్రియ సహోదరుడా, ఈ ఉదయముననే నువ్వు మంచి ఆలోచనతో నీ రోజున ప్రారంభించు. మంచి ఫలములు నువ్వు చూస్తావు, మంచి రిజల్ట్ చూస్తావు, మంచి ఆశీర్వాదపు స్థితిని నువ్వు చూస్తావు. అందులో ఏ సందేహము లేదు. కాబట్టి ఉదయముననే నీ బుద్ధిని అటు ఇటు తిప్పక, కుడి ఎడమలకు వైదొలగకుండా మంచిగా, మంచితనంతో, మంచి వాక్యముతో, మంచి ప్రార్థనతో, మంచి బుద్ధితో, మంచి ఆలోచనతో, మంచి తలంపులతో, మంచి మనస్సుతో నీ రోజును ప్రారంభించు. నీ దినచర్యలను ప్రారంభించు, నీ పనులను ప్రారంభించు. మంచి ఫలితాలు ఖచ్చితంగా చూస్తావు, మంచి ఫలములు ఖచ్చితంగా చూస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి మంచి అందిస్తూ ఉన్నాం. మంచిని స్వీకరించండి. ఈ మంచిని స్వీకరించి మీరు మంచి ఫలాలు పొందుకోండి. ఈ మంచి ఫలములు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తే ఈ మంచి ఫలముల్ని నలుగురితో పంచుకోండి. వారు కూడా ఈ మంచిని బట్టి వారు కూడా మంచి ఫలములు పొంది
మంచిని వారు కూడా మరొక 10 మందికి పంచేవారుగా ఉంటారని, ఈ విధంగా మంచి చేయుట అలా విస్తరించి సమాజం అంతా కూడా మంచి ఫలములు ఫలించేటువంటి సమాజంగా మార్చబడుతుందనేటువంటి దూర దర్శనంతో, మరి లాంగ్ విజన్‌తో ఈ యొక్క పరిచర్య చేయుచున్నాం. కాబట్టి మంచి ఫలములు ఫలిద్దాం. మంచిగా మన రోజును ప్రారంభిద్దాం. మంచి మనసుతో మన యొక్క ఆలోచనల్ని పదును పెడదాం. దేవుడు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ఉదయముననే మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయం కొరకే వందనాలు. అలాగే మంచి మనసు కొరకే వందనాలు. మంచి బుద్ధి కొరకే వందనాలు. మంచి తలంపుల కొరకే వందనాలు. మంచి వాక్యము కొరకే వందనాలు. ఇదిగో ప్రభా, ఉదయముననే మంచి తలంపులతో, మంచి ఆలోచనతో మా రోజును మేము ప్రారంభిస్తూ ఉండగా, ఈరోజు మంచి ఫలితాలు, మంచి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఫలాలు మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. మా యొక్క ఫలములు, ఈ మంచి ఫలములు నలుగురికి ప్రయోజనకరంగా, 10 మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, కృప చూపించి ఇదిగో నన్ను బిడ్డలను బహుగా బహుగా ఫలింపచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసువారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.